హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ. అదేనండోయ్, మన కాకినాడ కొత్త రుచులు. మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? బేబీ పొటాటోస్ కుర్మా అండి. చాలా బాగుంటుందండి. ఇది మనకి రైస్ లోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, నాన్ లోకి బాగుంటుంది, పూరీలోకి కూడా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఇది చేసుకున్నారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. బిర్యానీకి కూడా బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలా క్వాంటిటీస్ చెప్పుకుంటూ టిప్స్ చెప్పుకుంటూ మొత్తం చెప్పేసుకుందామండి. ఇంకెందుకండి ఆలస్యం, పదండి వీడియోలోకి దూరిపోదాం. వీడియో ఎండింగ్ లోనండి బేబీ పొటాటోస్ కుర్మాకు కావాల్సిన పదార్థాలు ఇచ్చారండి, చూసి నోట్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా, ఆ లైక్ బటన్ ని క్లిక్ చేశారనుకోండి, అది బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది. అప్పుడు మీరు లైక్ చేసినట్టు. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, రెడ్ కలర్ లోది, ఆ బటన్ నొక్కారనుకోండి, వైట్ కలర్ లోకి మారిపోతుంది. అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదండి, అదొక్కసారి నొక్కండి. నొక్కితే బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చేస్తాయి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారా అండి, బేబీ పొటాటోస్ అండి. ఇవి 1/2 kg అండి. నీట్ గా క్లీన్ చేసేసుకునండి. 2-3 సార్లు కడిగేసుకుని బాయిల్ చేసేసుకుందామండి కుక్కర్లో పెట్టి. పదండి కుక్కర్లో పెట్టేసుకుని ఒక విజిల్ రానిచ్చేద్దాం. ఇలా కుక్కర్లో వేసుకునండి క్లీన్ చేసుకున్న పొటాటోస్. ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవాలండి. కుక్కర్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకండి. స్టీమ్ మొత్తం పోయాక అప్పుడు మూత తీయండి, లేకపోతే ఫేస్ మీదకి వచ్చేస్తుంది. చూసారా అండి, ఆఫ్టర్ బాయిలింగ్ తర్వాత బేబీ పొటాటోస్ ఇవి మనకి కుక్కర్లో పెట్టుకుని ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది, ఉడికిపోతాయి. పైన తొక్క తీసేసండి, ఇలా వేరే గిన్నెలోకి వేసుకోవాలి. చూసారా అండి, అన్ని తొక్క తీసేసుకుని పెట్టుకున్నాము. కార్న్ఫ్లోర్ అండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. దీంట్లో కోట్ చేసుకోవాలండి. మనం ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాం కదండి ఆ పొటాటోస్ని. చూసారండి, ఇలా కోట్ చేసుకుని పెట్టుకోవాలి. అలా అన్ని పొటాటోస్ని కోట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయిలోనండి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చూసారండి, ఇలా కోట్ చేసుకున్న పొటాటోస్ అన్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకుని ఇలా మొత్తం రౌండ్ గా తిప్పండి. ఒక రౌండ్ అన్ని ఈక్వల్ గా వేగుతాయండి ఇలా రౌండ్ గా తిప్పితేని. వేగిపోయినాయి కదండి, ఇలా వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి పొటాటోస్ ని. చూసారండి, ఇలా వేగాలి, గోల్డెన్ షేడ్ రావాలండి. ఆల్రెడీ ఇవి బాయిల్డ్ కదండి, బాగా వేగనిచ్చారనుకోండి విడిపోతాయి. కొంచెం వేగనిస్తే సరిపోతుంది. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలండి, ఇలా తరిగి పెట్టుకోవాలండి. అలాగే 6 పచ్చిమిర్చి అండి, ఇలా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడండి మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు వేసుకోవాలండి. మనం పొటాటోస్ వేపుకున్నాం కదండి, ఆ ప్యాన్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపుకోవాలండి. చూసారండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈక్వల్ గా వేగేలాగా ఇలా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అండి దీనిలోని జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక 8 నుంచి 10 జీడిపప్పు తీసుకోండి, సరిపోతాయి. అలాగే దోసపప్పు అండి, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. జీడిపప్పు దోసపప్పు ఇలా వేసుకునండి వేపుకోవాలండి. ఒక టమాటా అండి, ఈ సైజ్ టమాటా తీసుకుంటే సరిపోతుందండి. ఇందాక చూపించాను కదండి, ఆ టమాటాని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలండి. టమాటా కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలండి. చూసారా అండి, టమాటా ఉల్లిపాయలు జీడిపప్పు దోసపప్పు వేగేలాగా ఇలా కలుపుకోవాలి.
ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఇలా వేగాయి కదండి. దీనిలోనండి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇలా వేపుకోవాలండి. దీనిలోనండి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. దీనిలోనండి తగినంత ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. చూసారా అండి, వేగిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి దీన్ని. ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకునండి మిక్సీ చేసుకోవాలండి. అలాగే దీనిలోని చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలండి. చూసారా అండి, ఇలా ఫైన్ పేస్ట్ కింద చేసేసుకోవాలండి. ఇప్పుడండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలోనండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అది వేసుకోవాలండి. ఇలా పేస్ట్ ని నూనెలో వేసుకునండి వేపుకోవాలండి. ఇలా వేపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడండి దీనిలోని 200 ml వాటర్ వేసుకోవాలండి. చూసారండి, ఇలాగ వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలండి. చూడండి ఇలా ఉడుకుతుంది కదండి. దీనిలోని మనం ముందుగా కోట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొటాటోస్ వేసుకోవాలండి. పొటాటోస్ ఇలా వేసుకునండి ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత అండి సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టండి, మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూసారా అండి, కూర దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడండి కూరలోని కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసాక ఇలా ఒకసారి కలుపుకోవాలండి. దీనిలోనండి పించ్ ఆఫ్ అండి బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలండి మొత్తం కూర మొత్తం కలిసేలాగా. చూసారండి, కూర చూస్తేనే టెంప్టింగ్ గా ఉంది కదండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అలా పొటాటో తింటూ కుర్మా అలా రైస్ లో వేసుకుని తింటూ ఉంటే ఉన్నదండి మరి. ఆహా, చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి ఇది. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో పెట్టండి. అయ్యో,
చెప్పడం మర్చిపోయానండి. నా ఫేస్బుక్ పేజ్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఫాలో చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,